మార్నింగ్ అప్డేట్. సో చూసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్లో పోల్ కూడా నిలబెట్టేసింది. ఫుల్ వీడియో అయితే తీశాను. సో ఎవరైనా మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడే మనకు క్రేన్ అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. మెయిన్ ఏదైతే 69 ఫీట్ ఫోల్ ఉందో ఆ ఫోల్ బేస్ మీద క్రేన్ సాయంతో అయితే అన్న వాళ్ళు నిలబెట్టేస్తారు. సో ఇప్పుడు పూజ జరుగుతుంది. ఆ పూజ ఆయన మొత్తం చూపిస్తారు చూడండి మీకు. సో చూసుకోవచ్చు ఇక్కడ మన సందీప్ అంకుల్ అయితే మనకు పూజ చేయడం జరుగుతుంది. వెల్డింగ్ టీం వాళ్ళ ఆధ్వర్యంలో అయితే. ఇంకా దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ చూపించేస్తా. ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో రాజ్ కుమార్ అన్న హాయ్, గుడ్ మార్నింగ్, జై శ్రీ గణేష్. సో ఇక్కడైతే పూజ చేయడం జరుగుతుంది మన సందీప్ అంకుల్ మామ గారు. సో చూసుకోవచ్చు. సో సో పూజ చేస్తున్నారు చూడండి. మనకి అయితే మెయిన్ పోల్ ఉందో ఆ పోల్ మీద మనకు పసుపు కుంకుమతోటి అయితే మనకు సందీప్ అంకుల్ అయితే మనకు ఈ విధంగా మనకు పూజ చేసి సో తర్వాత మనకు నెక్స్ట్ లేపడం అయితే జరుగుతుంది అన్నమాట. దాని మీద నుంచి ఇది మొత్తం ఈ విధంగా తాళ్ళు కూడా కట్టేసుకున్నారు చూడండి. మెయిన్ మనకు తాళ్ళు ఏ విధంగా కట్టేసుకున్నారో చూడండి. దండలు 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 కావాలంట. దండలు అంటే తీసుకురండి. సో ఇక్కడ మనకు సందీప్ అంకులు వచ్చేసి మనకు దండలు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. సో పూజ చేస్తారు. సందీప్ రాజ్ కుమార్ అన్న గారు చూడండి నీళ్ళు తల్లుతున్నారు ఇక్కడ. ఈ విధంగా మొత్తానికి అయితే పూజ చేసేసి మెయిన్ పోల్ ఇక్కడ మధ్యలో అన్నవాళ్ళు చూడండి. మనకు ఒక చైన్ ఉంది కదా, ఆ చైన్ తోటి అయితే ఇక్కడ క్రేన్కి టైట్ చేసేసి ఈ చైన్ ద్వారా మనకు పైకి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పసుపుతోటి మొత్తం మన స్వామివారి ఏదైతే బేస్ ఉంది కదా ఆ పసుపు నీళ్ళు అయితే చల్లడం అయితే జరుగుతుంది చూడండి. ఇక్కడ మన సందీప్ అంకుల్ వచ్చేసి మనకు పసుపు అదేవిధంగా కుంకుమ నీళ్ళు చల్లి పూజ చేయడం అయితే జరుగుతుంది చూడండి. సో ఏ విధంగా చేస్తున్నారో మన సో ఇక్కడ చూసుకోవచ్చు. మనకు అదేవిధంగా మనకు అక్కడ బియ్యం కూడా వరిపొట్టు బియ్యంతో పూజ చేస్తున్నారు. ఇక్కడ మధ్యలో మనకు ఏదైతే రాళ్ళు మొత్తం వెల్డింగ్ చేసేసుకున్నారు కదా, లోపల కూడా మిడిల్ పాయింట్లో అయితే మనకు పసుపు నీళ్ళతోటి మనకు అన్నవాళ్ళు పూజ చేస్తున్నారు. సో ఈ పూజ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ పూలు కూడా పెట్టడం అయితే జరుగుతుంది చూడండి. మెయిన్ పోల్ ఈరోజు 69 ఫీట్ పోల్ అయితే పెట్టేసిన తర్వాత ఆ మెయిన్ పోల్కే మనకు స్వామివారు చేతులు కావచ్చు, బొజ్జ కావచ్చు, అదేవిధంగా 3 తలలు ప్లస్ 5 శేషనాగులు అయితే వస్తాయన్నమాట. ఆ శేషనాగులు అన్నీ కలిపేసి మనకు ఈ రాడ్ పెట్టిన తర్వాత రెడీ చేయడానికైతే మనకు సపోర్టింగ్ అనమాట. మెయిన్ పోల్ కాబట్టి అది సపోర్టింగ్ అనమాట. సో చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ క్రేన్ తోటి అయితే మనకు
ఈ పూలను అయితే పెట్టడం అయితే జరుగుతుంది చూడండి. పసుపు తల్లిన తర్వాత ఇక్కడ పూజ చేస్తున్నారు. సో మొత్తానికైతే మనకు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సిద్ధ పంకులు వచ్చేసి పూలమాల దండ వేసేసారు అరటి పళ్ళతోటి. చూసుకోవచ్చు మీరు ఏ విధంగా అన్నవాళ్ళు పూజ చేస్తున్నారు అనేది. మన వెల్డింగ్ టీం అన్న వాళ్ళతోటి అందరూ కలిసి మనకు ఇక్కడ రాజ్ కుమార్ అన్నగారు, సందీప్ అంకుల్ మామగారు, అందరి సమక్షంలో టెంకాయ ఇద్దరు కొడుతున్నారు చూడండి. జై 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 జై. రెండు మూడు పెట్టు, ఒక్కటి పెడితే రాదు. రెండు మూడు పుల్లలకి చూడండి మన మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆరతి ఇచ్చి మనకు చప్పట్లు కొట్టి సో నినాదాలతో సందీప్ అంకుల్ గారు అయితే ఇస్తున్నారు చూడండి. అదేవిధంగా మన క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ కూడా మనకు పూజ దీపం ఆరతి మరియు బొట్లు పెట్టడం జరుగుతుంది చూడండి. బొట్లు పసుపు మరియు చూడండి క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్కి అయితే మనకు రాజ్ కుమార్ అన్న గారు మరియు సందీప్ అంకుల్ గారు సో ఇక్కడ చూడండి మొత్తం కుంకుమ పసుపు పెట్టేసి లిఫ్టింగ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం స్టార్ట్ చేసుకొని లిఫ్టింగ్ అయితే జరుగుతుంది చూడండి. సో మన పోల్ అయితే లేపడం అయితే జరుగుతుంది. సో పోల్ చూసుకోవచ్చు మొత్తం అయితే లిఫ్టింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మెయిన్ పోల్ అనమాట, 69 ఫీట్స్ పోల్ అనమాట. సో ఇక్కడ నుంచి తీసి మనకు బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ దగ్గర అన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ మనకు లిఫ్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కొన్న చూసుకోవచ్చు మనకు 5 మంది అక్కడ తాళ్ళు పట్టేసుకొని అక్కడ ఒక ముగ్గురు ఇక్కడ ఒక ముగ్గురు అయితే వెల్డింగ్ టీం అన్న వాళ్ళ ఆధ్వర్యంలో నాగబాబు అన్న ఆధ్వర్యంలో అయితే మనకి ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ దగ్గర అయితే తీసుకెళ్ళి కరెక్ట్ పొజిషన్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో చూడండి ఎంత హైట్లో వేస్తుందో మీరు ఒకసారి ఈ వీడియోలో మీరు చూస్తే క్లారిటీ అర్థమైపోతుంది అనమాట. సో ఎంత హైట్ వెళ్ళిపోతుందో చూడండి మీరు. ఆ బేస్ దగ్గరికి వచ్చేసరికి పైకి పెట్టేస్తే దగ్గర దగ్గర మనకు అది
ఏదైతే 4th ఫ్లోర్ ఉందో ఆ గణేశుడు పైకి అక్కడ దాకా వచ్చేస్తాడు అనమాట. సో చూడండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా అన్నవాళ్ళు చూస్తూ నిదానంగా, కొంచెం జారిపోయేమన్నా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి చాలా అంటే చాలా నిదానంగా అన్నవాళ్ళు వెల్డింగ్ నాగబాబు అన్న టీం అన్న ఆధ్వర్యంలో అయితే, అదేవిధంగా మనకు ఇక్కడ సందీప్ రాజ్ కుమార్ అంకుల్ మరియు రాజ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో అయితే ఇక్కడ మెయిన్ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ దగ్గరికి తీసుకెళ్ళి పోల్ అయితే ఫిట్టింగ్ చేసేస్తారు అనమాట. ఈ పోల్ పెట్టేసిన తర్వాత మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మెల్లమెల్లగా వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మెయిన్ బేస్ కంప్లీట్ అయిపోయింది మనకు. ఇప్పుడు ఏదైతే 69 ఫీట్ పోల్ ఉందో ఆ పోల్ పెట్టేస్తే మనకు స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో చూసుకోవచ్చు, మెయిన్ పోల్ అయితే మనకు అయితే పెట్టేసింది చూడండి మిడిల్లో. సో ఎంత పైకి వచ్చింది చూడండి, ఆ బిల్డింగ్ పైకి అయితే వచ్చేసింది 69 ఫీట్స్. కానీ కొంచెం లోపలికి అయ్యే వారికి కొంచెం అనేది కొంచెం డౌన్ అయిపోతుంది చూడండి. ఇక్కడ చూడండి, సో మొత్తానికి అయితే పోల్ మధ్యలో అయితే పెట్టేశారు చూడండి. సో మీకు చూపిస్తా చూడండి ఏ విధంగా పెట్టేశారు. సో కరెక్ట్ పైకి అయితే పొజిషన్లో అయితే తీసుకెళ్తారు అన్నవాళ్ళు. కరెక్ట్ పొజిషన్లో అన్నవాళ్ళు అయితే పెట్టడం అయితే జరిగింది చూడండి. వెల్డింగ్ నాగబాబు అన్నట్టు సేఫ్. మొత్తానికైతే మనకు పోల్ అయితే కంప్లీట్గా మిడిల్లో అయితే పెట్టడం అయితే జరిగింది చూడండి. సో నిదానంగా సెట్ అయిపోయింది అనమాట. ఆ పోల్ ఏదైతే పై భాగం 4th ఫ్లోర్ ఉందో ఆ పై వరకు మన కొండి కనిపిస్తుంది కదా, ఆ కొండి పై దాకా వచ్చింది చూడండి. బిల్డింగ్ పై దాకా అయితే రావడం జరిగింది. జై జై బోల గణేష్ మహారాజ్ కి, జై బోల గణేష్ మహారాజ్ కి. సో ఒకసారి చూసుకోవచ్చు మీరు. చూడండి, మొత్తానికైతే మనకు ఈ లిఫ్ట్ పెట్టేసి ఎమ్మంటే చాలామంది భక్తులు అయితే రావడం జరిగింది. చుట్టుముట్టు చూడండి, సో ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే నడుస్తుంది చూడండి. జనాలు వచ్చేసారు ఈ పోల్ పెట్టేసేసరికి చాలామంది. సో మీడియా వాళ్ళు కావచ్చు, అది యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు సో రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ పోల్ పెట్టేటప్పుడు. సో చూసుకోవచ్చు మీరు. సో చూడండి, సో ఈ మెయిన్ పోల్ చూడండి, మనకు అన్నవాళ్ళు లేవలింగ్ ఉందా లేదా అని చెప్పేసి మనకు ఆ గుండు తీసుకొని చెక్ చేసుకుంటారు అనమాట. మెయిన్ అయితే ఆ గుండు ఉంది చూడండి, ఆ దారంతో చెక్ చేసుకొని కింద కూడా అన్నవాళ్ళు వెల్డింగ్ చేసేసుకుంటారు టైట్. దానికి ఎక్కడ కదలకుండా మొత్తానికి కింద ఒక రాడ్లు కొట్టేస్తారు చూడండి మీరు. రాడ్లు ఏ విధంగా కొట్టేస్తున్నారు చూడండి సైడ్కు. అన్నవాళ్ళు వెల్డింగ్ చేసేసుకుంటారు, ఎందుకంటే ఫిక్స్ చేసి పారడానికి వెల్డింగ్ చేసేసుకొని అక్కడికి పై దాకా కదలకుండా నీట్గా అయితే పెట్టేసుకుంటున్నారు చూడండి అన్నవాళ్ళు. ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలతోటి అన్నవాళ్ళు వెల్డింగ్ చేసేసుకొని ఇంకా దాన్ని సెట్ చేసి పారేస్తారు అనమాట. మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది ఈ వెల్డింగ్ అనేది. సో ఫైనల్గా అయితే మనకు 69 ఫీట్ పోల్ అయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట. అయితే గణేష్ది పోల్ అనేది విజయవంతంగా కంప్లీట్ అయితే అన్నవాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు చూడండి. మొత్తానికి ఫిక్స్ అయిపోయింది చూడండి మీరు ఏ విధంగా పోల్ అనేది పెట్టేస్తారో చూడండి అన్నవాళ్ళు. కొద్దిగా కొంచెం క్రాస్ ఉంది కాబట్టి కొంచెం సెట్ చేసుకొని సెట్ చేసి పారేస్తారు మొత్తానికి అయితే మనకు ఈ పోల్ని. అదేవిధంగా మన బడ గణేష్ దగ్గర రోజు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఇన్స్టా అండ్ ఫేస్బుక్ మహేష్ మండల బ్లాగ్స్ అని ఉంటుంది, సో దాన్ని కూడా ఫాలో చేయండి. ఎవరైనా కొత్త వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను, ఇలాంటి మంచి కంటెంట్లు వస్తూనే ఉంటాయి మా ఛానల్లో. ఎవరు మిస్ కాకుండా ఉండండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ అందరికి వస్తుంటా. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.